సో హాయ్ ఫ్రెండ్స్, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ద మూవీ నుంచి అయితే ఫైనల్లీ ఫస్ట్ షాట్ గ్లిమ్స్ అయితే వచ్చేసాయి. గ్లిమ్స్ విషయానికి వస్తే గ్లిమ్స్ టాప్ నాచ్ అయితే ఉన్నాయి. గ్లిమ్స్ లో మన రామ్ చరణ్ గారు అయితే రా అండ్ రస్టిక్ ఓవర్ మాస్ రగడ్ లుక్ లో కనిపిస్తున్నారు. మెయిన్లీ గ్లిమ్స్ లో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ. ఇంకా రామ్ చరణ్ గారి యాక్టింగ్ విషయానికి వస్తే ఇంకా చెప్పే పని అయితే లేదు భయ, టాప్ నాచ్ అయితే చేశారు. ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలంటే రామ్ చరణ్ గారి గ్లిమ్స్ లో యాక్టింగ్ అయితే ఇరగొట్టేశారు భయ. మెయిన్లీ గ్లిమ్స్ లో రామ్ చరణ్ గారు చేస్తున్న ఒక్కొక్క షాట్ చూస్తుంటే గ్లూస్ బంప్స్ అయితే వస్తున్నాయి భయ. లిటరలీ గ్లిమ్స్ లో ప్రతి షాట్ కూడా చాలా బాగుంది భయ, టెరిఫిక్ గా ఉంది. ప్రొడ్యూసర్ నవీన్ గారు చెప్పినట్టే గ్లిమ్స్ లో ఆ లాస్ట్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ ఒక్క షాట్ కోసం గ్లిమ్స్ ని పక్క 100 సార్లు అయితే చూస్తాం భయ, ఇదైతే కన్ఫర్మ్. గ్లిమ్స్ లో లాస్ట్ షాట్ అయితే ఉంటుంది భయ, టెరిఫిక్ గా ఉంటుంది. రామ్ చరణ్ గారు అయితే క్రికెట్ స్టేడియం లో ఒక గ్రౌండ్ అనమాట, అది స్టేడియం కూడా కాదు, గల్లీ క్రికెట్ టైప్ అనమాట. గ్రౌండ్ లో రామ్ చరణ్ గారు బ్యాట్ పట్టుకుని ఉర్రమాస్ లుక్ లో కనిపిస్తారు. ఆ బ్యాట్ అని భూమి కొట్టి 6 కొడతాడు భయ. నిజంగా చెప్తున్నా కదా, ఆ షాట్ కోసం గ్లిమ్స్ ని 100 సార్లు 1000 సార్లు చూడొచ్చు భయ. గ్లిమ్స్ లో రామ్ చరణ్ గారు లుక్స్ చూస్తుంటే నాకైతే మాత్రం సేమ్ రంగస్థలం లుక్స్ లానే అనిపిస్తున్నాయి భయ. కాకపోతే రంగస్థలం మూవీలో రామ్ చరణ్ గారు అయితే మాస్ లుక్ లో కనిపిస్తారు. ఈ పెద్ద మూవీలో రామ్ చరణ్ గారు అయితే రా అండ్ రస్టిక్ ఓర్ర మాస్ రగడ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఏదేమైనా సరే గ్లిమ్స్ లో రామ్ చరణ్ గారు లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి భయ. ఇంకొక విషయం ఏంటంటే గ్లిమ్స్ లో రామ్ చరణ్ గారు అయితే శ్రీకాకుళం స్లాంగ్ లో మాట్లాడుతున్నారు. రామ్ చరణ్ గారు శ్రీకాకుళం స్లాంగ్ లో మాట్లాడుతుంటే ఆ ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ. ఆ స్లాంగ్ లోనే డైలాగ్స్ అయితే చెప్తున్నారు. గ్లిమ్స్ లో డైలాగ్స్ కూడా టాప్ నాచ్ అయితే ఉన్నాయి భయ. గ్లిమ్స్ లో శ్రీకాకుళం స్లాంగ్ అయితే రామ్ చరణ్ గారు ఇరగొట్టేశారు భయ. గ్లిమ్స్ లో శ్రీకాకుళం స్లాంగ్ లో ఒక డైలాగ్ అయితే ఉంటుంది భయ. ఆ డైలాగ్ ఏంటంటే, ఒకే పని చేసేయడానికి ఒకే బతుకు బతికేయడానికి ఇంత పెద్ద బతుకెందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా, మళ్ళీ పుడతామా ఏంటి. గ్లిమ్స్ లో ఈ డైలాగ్ అయితే ఉంటుంది భయ, టాప్ నాచ్ అయితే ఉంటుంది. రామ్ చరణ్ గారి గ్లిమ్స్ లో ఈ డైలాగ్ శ్రీకాకుళం స్లాంగ్ లో చెబుతుంటే ఏఆర్ రెహమాన్ బీజిఎం బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతుంటే ఆ ఫీల్ ఉంటుంది భయ, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. గ్లిమ్స్ లో రెహమాన్ గారి బీజిఎం అయితే టాప్ నాచ్ అయితే ఉంది భయ, చాలా బాగుంది. గ్లిమ్స్ కి తగ్గట్టు అయితే ఉంది. గ్లిమ్స్ లో అయితే ఏఆర్ రెహమాన్ బీజిఎం అయితే చాలా బాగుంది భయ. మరి మూవీలో ఎలా ఉంటుంది అనేది చూడాలి ఇంకా. అలాగే గ్లిమ్స్ లో ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు భయ. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే 27th March 2026 లో ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది భయ. ఆ రోజు ఎందుకు రిలీజ్ అవుతుందంటే మన రామ్ చరణ్ గారి బర్త్డే ఉంది భయ. March 27th మన రామ్ చరణ్ గారి బర్త్డే అని మనందరికీ తెలిసిన విషయమే కదా. అయితే అదే రోజు ఈ పెద్ద మూవీ అయితే రిలీజ్ కాబోతుంది భయ. March 27th 2026 లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. పెద్ద మూవీ రిలీజ్ డేట్ చూసిన తర్వాత నాకైతే ఒకటే అర్థమైంది భయ, అది ఏంటంటే 2026 లో మార్చి మంత్ లో పెద్ద వారే జరగబోతుంది. ఎందుకంటే 2026 మార్చి నెలలో అసలు నార్మల్ సినిమాలు అయితే రిలీజ్ కావట్లేదు భయ, పెద్ద పెద్ద సినిమాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏంటంటే మార్చి 19వ తేదీన మన రాకింగ్ స్టార్ ఎస్ గారు నటించిన టాక్సిక్ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. సేమ్ డేట్ న బాలీవుడ్ లో కూడా ఒక పెద్ద సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా ఏంటంటే మన రణ్వీర్ కపూర్ గారు నటించిన లవ్ అండ్ వార్ అయితే రిలీజ్ కాబోతుంది భయ, మార్చి 19వ తేదీన. అంటే 2 పెద్ద సినిమాలు ఒకే రోజు అయితే రిలీజ్ కాబోతాయి. ఆ నెక్స్ట్ మన నేచురల్ స్టార్ నాని గారు నటించిన ది ప్యారడైస్ మూవీ అయితే మార్చి 26th రిలీజ్ కాబోతుంది. ప్యారడైస్ మూవీ రిలీజ్ అయిన నెక్స్ట్ రోజే పెద్ద మూవీ అయితే రిలీజ్ కాబోతుంది భయ, మార్చి 27th. దీన్ని బట్టి చూసుకుంటే నాని గారికి రామ్ చరణ్ గారికి పెద్ద వారే జరగబోతుంది భయ ఒక్క రోజు గ్యాప్ లో. ఇన్ని పెద్ద సినిమాలు ఒకే మంత్ లో రిలీజ్ అవ్వడం అనేది ఏ సినిమా కూడా మంచిది కాదు భయ. కలెక్షన్స్ పరంగా ప్రతి సినిమా కూడా పెద్ద బొక్కే పడుతుంది. నాకు తెలిసి ఆ టైం కి పక్క ఏదో ఒక సినిమా పోస్ట్ పోన్ అయిపోతే ఇంకా చూడాలి మరి ఆ టైం కి ఏ సినిమా వస్తుంది అనేది, ఏ సినిమా పోస్ట్ పోన్ అయిపోతుంది అనేది మనకి రాబోయే రోజుల్లో అయితే తెలుస్తుంది. ఏదేమైనా చాలా టైం ఉంది కాబట్టి, ఎక్కడ 1 year టైం ఉంది కాబట్టి అప్పటికి ఏ సినిమా సక్సెస్ఫుల్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుందో ఆ సినిమా పక్క వచ్చేస్తుంది భయ. నేను అనుకున్నది ఏంటంటే పెద్ద సినిమా అయితే మాత్రం 100కి 99% మార్చి 27th వస్తుంది భయ. పెద్ద సినిమా అయితే మాత్రం కన్ఫర్మ్ అయితే వచ్చేస్తుంది, పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ లేవన్నమాట. ఎందుకంటే ఆ రోజు రామ్ చరణ్ గారి బర్త్డే అయితే ఉంది. అంతకు తోడు ఈ మూవీ షూటింగ్ కూడా సక్సెస్ఫుల్ గా వీళ్ళైతే కంప్లీట్ అయితే చేసేస్తారు. ఆల్రెడీ పెద్ద మూవీ షూటింగ్ అయితే 30% కంప్లీట్ అయితే అయిపోయింది భయ. ఇంకొక 70% షూట్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఆ 70% షూట్ చేయడానికి ఇంకొక 1 year అయితే మూవీ టీమ్ కి టైం ఉంది. 1 year లో పక్కా 70% షూట్ అయితే వీళ్ళు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసేస్తారు భయ. అందుకనే గ్లిమ్స్ లో వీళ్ళు కాన్ఫిడెన్స్ గా మూవీ రిలీజ్ డేట్ అయితే వేసేశారు. ఏదేమైనా సరే పెద్ద మూవీ అయితే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ లేవు. వీళ్ళు చెప్పిన టైం కి 100కి 99% అయితే వచ్చేస్తారు భయ. నాకైతే మాత్రం ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత మూవీ ఎంత తొందరగా రిలీజ్ అవుద్దా ఎప్పుడు చూసేద్దామా అనిపిస్తుంది భయ. ఎందుకంటే గ్లిమ్స్ అలా ఉన్నాయి భయ, ఓర్ర మాస్ అయితే ఉన్నాయి. డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే ఏం ప్లాన్ చేసినా మనకి తెలియట్లేదు కానీ రామ్ చరణ్ గారికి అయితే ఒక మంచి గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాడు భయ. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే 1000 కోట్ల బొమ్మ భయ, మీరైతే ఫిక్స్ అయిపోండి. రామ్ చరణ్ గారి కెరీర్ లోనే ఫస్ట్ 1000 కోట్లు అయితే కొట్టబోతున్నారు, అది కూడా ఈ పెద్ద మూవీతో. ఇంకొకటి ఏంటంటే ఈ పెద్ద మూవీ రిలీజ్ అయ్యాక రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే డైరెక్టర్ బుచ్చిబాబు గారికి పక్కా గుడికడతారు భయ. నేను ఎందుకంటే ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను, సినిమాని అలా తీస్తున్నాడు భయ డైరెక్టర్ బుచ్చిబాబు గారు. ఇంకొకసారి చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి భయ, ఈ పెద్ద మూవీతో రామ్ చరణ్ గారు అయితే 1000 కోట్లు అయితే కొట్టబోతున్నారు, రాసి పెట్టుకోండి. సో ఫైనలీ గ్లిమ్స్ అయితే చాలా బాగున్నాయి భయ, నాకైతే నచ్చాయి. మరి ఈ గ్లిమ్స్ మీరు చూసుంటే మీకు ఈ గ్లిమ్స్ ఎలా అనిపించాయో వీడియో కింద కమెంట్ అయితే చేసేయండి. సో ఇది భయ పెద్ద మూవీకి సంబంధించిన గ్లిమ్స్ రివ్యూ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కింద నచ్చుంటే లైక్ చేయండి,
షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ్యా ప్లీజ్.